నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు నా 4వ భార్య జగనే అని అంటున్నాడు. దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతామంటే బాబు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళలాగా, ఒక తండ్రిలాగా, ఒక కుటుంబంలో ఒక పెద్దగా చాలా అన్యోన్యంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆయన్ని ఎంతగానో దేవుణ్ణి కొలిసినట్టు కొలుస్తున్నారు జనం. ప్రతి సభలో చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. ఏ సభకి ఎంతమంది రాగలుగుతున్నారు, ఏ సభని విజయవంతం చేయగలుగుతున్నారు అనే దాని మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా స్పందిస్తున్నారంటే జనం అలా కావాలని కోరుకుంటున్నారు. ఈడు కామ పిశాసి, ఈ పవన్ కళ్యాణ్ అన్నవాడు కామ పిశాసి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ ఒప్పుకుంటే నాకు 4వ పెళ్ళంగా ఉంటే కావాలి అని అన్నాడంటే అంత కామ పిశాసి, అంత దుర్మార్గం ఆలోచన. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా కని అని ఎరగనటువంటి ఒక సంభాషణ ఇది. మాట అట్లాగా సంతోషించి మాట్లాడాడు. తప్పుడోడికి తప్పుడు ఆలోచనలు. ఇప్పుడు వరకు ఆడవాళ్ళనే వదలలేదంటే ఇక మీదట మగవాళ్ళని కూడా ఆ దృష్టితో చూస్తున్నాడు. ఆ విధంగా మగవాళ్ళని కూడా పెళ్ళాలుగా కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇతను చంద్రబాబుని పెళ్ళాంగా ఉంచుకున్నాడా, చంద్రబాబే ముండగా పవన్ కళ్యాణ్ ఉంచుకున్నాడా అనేది రెండిట్లో ఏది అనేది తెలవట్ల మాకు. ఆడు కామ పిశాసి పవన్ కళ్యాణ్ అన్నవాడు. అనుకుంటున్నాడు సినిమాలో ఒక యాక్షన్ చేసి సినిమాలో నటించినట్టు, సినిమాలో ఏదో మనం ఏదో రక్షించినట్టు, మనం ఏదో ఇది చేసినట్టు చేద్దామనేసి అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి కామ పిశాసి రేపు పదవుల్లోకి వచ్చిన, పార్టీలో నిలబడిన వాళ్ళకి ఎటువంటి ఒక ఇది జరిగినా కూడా ఆడవాళ్ళని ఎవరు కూడా రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద బతికి ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది లేదు, వాళ్ళకి రక్షణ లేదు. ఒక ముఖ్యమంత్రినే పట్టుకొని ఆ మాట అన్నాడంటే ఆ కామ పిశాసి, ఆ మద పిశాసి ఇంకా ఎవరినైనా ఆడవాళ్ళని వదులుతాడంటే నమ్మకం ఉందా జనానికి? దయచేసి అక్కలారా, చెల్లెళ్ళారా, ప్రతి ఒక్కళ్ళు అమ్మలారా మీరు ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన, ఇలాంటి దుర్మార్గం ఎక్కడ మేము చూడలే. ఇప్పుడు దాదాపు 50-60 సంవత్సరాలు దగ్గర పడినాయి. ఇలాంటి మాటలు ఎక్కడ వినని మాటలు మేము ఇవాళ రోజున విన్నాం. నిన్న సభలో జరిగిన మీటింగులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అంత హేళనగా, అంత తేలిగ్గా, అంత కామంతో మాట్లాడిన కామ పిశాసి పవన్ కళ్యాణ్ అనే ఓడు కామ పిశాసి. రేపు ఆడవాళ్ళు బతుకుతారనే నమ్మకం అయితే గనక లేదు ఏంటి? అందుకని నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నీకు నేను సవాల్ ఇస్తున్నా, చూసుకో. మధురాణి గారి తోట 50 డోర్ నెంబరు, వేల్పుల కమలమ్మ నా పేరు, వైసీపీ గృహసారథిని నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గెలవని నేను చెప్తున్నా. నువ్వు గెలిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోతే నిలువున నా ప్రాణం తీసుకుంటా. నువ్వు సిద్ధమేనా? నువ్వు ఆడదానిలాగా చీర కట్టుకొని తిరుగుతావా జనాల్లో? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకు భారీగా ఉండాలా? ఎదవా, ఆడవాళ్ళని ఏం బతికేస్తావురా? కామ పిశాసి నువ్వు. ఆడవాళ్ళని బతకరిస్తావా నువ్వు? అసలే నువ్వు ఒక కామ పిశాసివి. ఇప్పటి వరకు 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. ఆడవాళ్ళ జీవితాలు బలి చేసావు, ఆడవాళ్ళని నాశనం చేసావు. ఇంకా మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు బతుకుతారు, ఈ పిల్లలు బట్ట కడతారు, ఈ పిల్లల్ని బజార్లోకి రాణిస్తావు నువ్వు అనేది మాకు నమ్మకం లేదు. అసలు నిన్నెవడరా ఎన్నుకున్నవాడు? అసలు నువ్వు రావడం ఏంటి పదవులు కావాలని? నువ్వు రావడం దేనికి వచ్చావు? నువ్వు పదవి కోసం వచ్చినవాడివి. నువ్వు పాటుపడు, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించుకో. నీకు చేత అయితే జగన్మోహన్ రెడ్డిని నాకు భారీగా ఉంచుకుంటానంటే ఏంట్రా? మదప కొడ్డ, మదప పిశాసి, కామ పిశాసి. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు గెలవని నేను సవాల్ చేస్తున్నా. నేను సవాల్ ఇస్తున్నా నీకు. రా, నువ్వు కాదు, చంద్రబాబు కాదు, ఎవరికి మీరు గెలవరు. మళ్ళీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడు. ఈ ఎలక్షన్లో జగన్ గారిని పాతాళానికి తొక్కుతామని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వాళ్ళు పాతాళలోకానికి పోయే భయం పట్టుకొని వాళ్ళకు వణుకు పుట్టుకొని వాళ్ళకి నిద్ర పడతల్లా. ఈ జన సముద్రాన్ని చూసి, ఈ జనాన్ని చూసి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతున్న ఒక మహా వ్యక్తుల్ని చూసి ఎలా ఉంది ప్రతి సభ కూడా. అసలు ఎలా ఉండమంత అలా ఉంది సభలు, అలా జరుగుతున్నాయి. కానీ
ఈ అదొక పట్టుమని 10 మంది రాట్లా, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకోవాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చెయ్యెత్తి మీకోసం నేనున్నాను, మీ బాధలు నేను విన్నాను, మీకోసం నేనున్నానంటే జనం అలా నిలబడుతున్నారు, అలా చేస్తున్నారు. ఆయన కావాలని కోరుకుంటున్నారు. ఇటువంటి ఎదవలు వచ్చి ఈ ఎదవల పదవుల కోసం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు మీరు జనానికి? ఏ ఒక్కరికైనా ఏమైనా చేస్తే చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే పలానా పని మేము చేస్తామని చెప్పండి. ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే మాటలు దేనికి మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు నీకు పెళ్ళాంగా కావాలా? రా, నీకు దమ్ముంటే రా. నువ్వు చాలా బస్టు పట్టే రోజులు నీకు దగ్గరలో ఉన్నాయి. ఏ జనం అయితే నిన్ను ఇది చేస్తున్నారా? జనమే నిన్ను తరిం కొట్టకపోతే బాంచ చూద్దు. కానీ నువ్వేంటో అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా ఉండు. కప్పడదార్ పవన్ కళ్యాణ్ కప్పడదారుగా ఉండు. నువ్వు ఏంటి అనుకుంటున్నావేమో? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొంటావు. నీ వల్ల వద్దా? నువ్వేంటి? నీ పుట్టకేంటి? నీ కులం ఏంటి? నీ గోత్రమేంటి? నీ నక్షత్రం ఏంటి? నువ్వేంటి అసలే? జనాన్ని మా కులం అని జనాన్ని నువ్వు ఇచ్చేసిన కులపిచ్చి లేపావు జనానికి. కానీ కులం మతం ప్రాంతం చూడండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి కూడా ప్రతి ఒక్కళ్ళకి అయ్యా మాకు ఇది వచ్చింది, మాకు ఇది చేసావు, నువ్వు మాకు దేవుడివి, నువ్వు మాకు అన్నవి, పిల్లలతో సహా మామ జగన్ మామ అని ఎంతో నెత్తిన పెట్టుకుంటున్నారు. అలాంటి ఆయన్ని పట్టుకొని చరిత్రలో ఎప్పుడు మేము వినలా ఇలాంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు 4వ పెళ్ళంగా కావాలా? అంత మదవెక్కి కొట్టుకుంటున్నావా నువ్వు? అంత కామ పిశాసివా నువ్వు? నీ కామం దించే రోజులు దగ్గరలో ఉన్నాయి. తొందరపడవద్దు. మిడిసి పడుతున్నావు, అదిరి పడుతున్నావు, ఎగిరెగిరి పడుతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడుకు ముండగా ఉండవా? పెళ్ళంగా ఉండవా? ఏ ఉద్దేశంతో నువ్వు చంద్రబాబు నాయుడు పొత్తులో చేరి నువ్వు జగన్మోహన్ రెడ్డిని నాకు 4వ భార్యగా ఉండమని చెప్పి అడుగుతున్నావు? నీ కళ్ళల్లో కొవ్వు అడ్డంగా పట్టిందా? నీకేం కొవ్వు పట్టింది? నీకు పోకదాలు ఏమన్నా దగ్గరకు వచ్చిందా? ముడిచి పెడుతున్నావు ఎందుకు? ఎందుకు మిడిచి పెడుతున్నావు? నీకేమైంది? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి మాటలు ఎక్కడైనా విజయవాడ గడ్డ మీదకి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు వాగి చూడు. నేను వచ్చి అక్కడికి నీకు ఎంత జనం ఉండ, ఏ పోలీసు వాళ్ళు ఉండ, ఎవరన్నా సరే నీకు మాత్రం నేను తగిన బుద్ధి చెప్పకపోతే బంచెత్త తండ్రికి నేను పుట్ల నీ అయ్యకు నువ్వు పుడతారా? నువ్వు రా, విజయవాడ గడ్డ మీద రా, మీటింగ్ పెట్టు, నువ్వు మొగోడు అనిపించుకో. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నువ్వు తిరిగి వెళ్ళు, అప్పుడు చూస్తాను నీ సంగతి. నేను జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్త. నువ్వు పదవులు కావాలన్నా, నీ పార్టీ నిలబెట్టుకోవాలన్నా నువ్వు యథార్థంగా కష్టపడు, యథార్థంగా జనానికి సేవ చేయి. నువ్వు మంచి చేయి, ఏదన్నా చేయగలిగితే. చేత కాకపోతే కుక్కలాగా వెళ్ళిపో. అంతేగాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక గౌరవం పదంలో ఉన్న ఆయన్ని పట్టుకొని నువ్వు ఇలాంటి దుర్భాషలు ఆడుతున్నావంటే నువ్వు మనిషివేనా? అసలు ఏ రకంగా పుట్టి ఉంటావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అసలే ఏమనుకుంటున్నావు? జగన్ పాలన సైకో పాలన చంద్రబాబు అంటున్నాడు. సైకో చంద్రబాబే సైకో. రెండో సైకో పవన్ కళ్యాణ్. ఈడొక పిచ్చోడు, ఆయన ఒక సైకో. కానీ చంద్రబాబు పాలనలో కూడా ఎంత దుర్భాషలు ఎప్పుడు మాట్లాడలా, ఇంత కించపరిచి మాట్లాడలా. కానీ ఎగదోలి మరి ఆ పిచ్చోడు తనిపెత్తనాడో ఏమో మనకైతే తెలియదు. అది సంగతి. కానీ ఇది మాత్రం పక్క, మళ్ళీ చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడికి రారు. పాతాళ లోకానికి అట్టాడు కాళ్ళే పోతారు. బాంచత్నే సవాల్ చేసి చెప్తున్నా, భూమి కొట్టే మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విజయవాడ గడ్డ మీద అవినేష్ గారు తప్పకుండా గెలుస్తారు. మా పార్టీ తప్పకుండా నిలబడద్ది. మా పార్టీ ఎక్కడున్నా మా జెండా ఎగరేస్తామని మేము దేవుని సాక్షిగా ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. ఇదే నిజం, ఇదే దేవుడి దీవెనలు, ఇయే జనం దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి కుక్కలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. ఈ కుక్క ఎప్పుడన్నా ఏనాడన్నా తెలుసా? పార్టీల గురించి తెలుసా? ఏం తెలుసా అని వాగుతున్నాడు ఇవాళ జనమయానికి వచ్చి. పెద్ద జుట్టు ఒకటి పెంచుకొని ఎట్టు సినిమా అనుకుంటున్నాడా ఏంటి యాదవా? ఏమనుకుంటున్నాడు? సినిమా కాదు ఇది నిజం. రియల్ హీరో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పందన చూసి ఓర్చుకోలేక నిద్ర పట్టక పిచ్చి వాగుళ్ళన్నీ పిచ్చోళ్ళంతా వాగుతున్నారు. వాక్కొని దేవుడి దీవెనలు నిండుగా ఉన్నాయి. జగను అనే ఒక పేరు వాళ్ళ తల్లి తండ్రి ఎలా పెట్టారో తెలియదు. కానీ జగన్ అంటే జనం అంటేనే జనం కోసం పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన కాళ్ళు కడిగిన ఎత్తి మీద పోసుకుంటే ఇలాంటి వాళ్ళకి పాపాలు పోతాయి. ఇట్లాంటి వాళ్ళు చేసిన పాపాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి, నీటిలో కొట్టుకుపోతాయి. ఇలాంటి దుర్మార్గ పదవులు ఏళ్ళ ఆయన పేదల కడుపు చూశాడు, పేదల ఆకలి తీర్చాడు, లేని పిల్లలకి బట్ట తిండి ఇవన్నీ సమకూర్చాడు, సమృద్ధిగా ఆయన పాలన చేస్తున్నాడు. అలాంటి పరిపాలించి ఆయన్ని పట్టుకొని ఇలాంటి సైకో నా కొడుకులు, ఇలాంటి సైకో యదవ, ఈ మదప ఏనుగులు, ఇలాంటి దుర్మార్గులంతా మాట్లాడితే అది జనం మెచ్చేది కాదు. తొందరలోనే జనం బుద్ధి చెప్తారు, బాగా బుద్ధి చెప్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడద్ది. ఇది ఇలాంటి పదవులు ఏలాలన్నా, జనాన్ని పరిపాలించాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడద్ది. ఎవరు చేయలేరు, ఎవరి వల్ల కాదు. ఎవరన్నా వచ్చినా మాయ మాటలు చెప్పినా, కొంతమంది బురిడి పడ్డా అస్సలు నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా వెనకడుగు వేయరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటారు జనం అంతా కూడా. ఈసారి గెలిచేది మేమే, జగన్ గారిని తరుము కొడతామని చంద్రబాబు అంటున్నాడు. చాలా అయిపోయినాయి. అది ఏం జరగదయ్యా, వాళ్ళ కళ, వాళ్ళ భయం అలా పట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. తప్పకుండా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేనుగా నా మాటగా చెప్తున్నాను, వినండి మీరు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు తప్పకుండా. లేదంటే వాళ్ళు గెలిస్తే గనక సరే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాడు సస్తాడేమో చెప్పమని ఆ మదప సైకోని, ఆ మదప పిశాచిని, ఆ కామ పిశాచిని సస్తాడేమో చెప్పమనండి. ఓడిపోయిన మర్నాడు సస్తాడేమో అని అడగండి. వాళ్ళిద్దరిలో గెలిస్తే కనుక నా ప్రాణాలు వదిలేస్తా, నేను నిలువున వదిలేస్తా జగన్మోహన్ రెడ్డి గారి కోసం. వాళ్ళిద్దరిలో ఈ కామ పిశాచి వెనక్కి తిరిగి చూడకుండా సస్తాడేమో సవాల్ చేసి రమ్మనండి. నేను సవాల్ చేస్తున్నా, నేను సావడానికి సిద్ధంగా ఉన్నా. మా సీఎం తప్పకుండా మళ్ళీ సీఎం అవుతాడు. మేము తలెత్తుకొని మేము బతుకుతాము. మళ్ళీ మా ఇంటి మీద మేము జెండా ఎగరేస్తాము. ప్రతి చోట జెండాలు మాయ ఎగురుతాయి. వీళ్ళ జెండాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. ఏంటి ఇది మాత్రం ఖరారు, జనంలో ఉన్న నిజం ఇది. మేము తిరుగుతున్నాం, మేము చూస్తున్నాం, మేము వింటున్నాం ప్రతి ఒక్కళ్ళని. ఇవాళ ఆకలితో బాధపడే వాళ్ళకి చాలామందికి కూడా ఎంతో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. లేదంటే అయ్యా ఇంట్లో జరగతలేదు పరిస్థితి ఇదయ్యానంటే అవినేష్ గారు దగ్గరుండి వాళ్ళకి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అంత చిన్న వయసులో కూడా ఆ బిడ్డకి దేవుడు అంత గొప్ప దీవెనకరం ఇచ్చాడు, అంత గొప్ప మనసు ఇచ్చాడంటే ఏంటి, ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగానే ఆయన్ని చూసి ప్రజల కష్టాలు ఆయన ఆలోచించాడు. మనం ఎందుకు ఆలోచించకూడదు అనే ఒక ఆలోచన విధానం. మనం కూడా జనం మనుషులమే కావాలి, జనం మనకు కావాలి అనే ఒక ఉద్దేశంతో చాలా ఇదిగా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఇవాళ వచ్చాడు నాకు నాకు పొత్తులు అని మీరు పొత్తులు అని కొట్టుకుంటున్నారు. ఎవరు ఏ పొత్తు పెట్టుకోలే. ఒక్కడే ఒక్క మనిషి, ఒక్క ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి చచ్చిపోయినా, కుటుంబం ఎంతో ఇదైపోయినా కూడా, కుటుంబాన్ని ఎంతో బలంగా బాధ పెట్టినా కూడా దేవుడి మీద భారం వేసి జనాన్ని నమ్మి ఆయన ఒక్కళ్ళే నిలబడ్డారు. అలా దమ్మున్న నాయకులు మీలో ఎవరన్నా ఉంటే సింగల్గా పై చేయరా మదప వేణుగా, సింగల్గా పోటాడు. నీకు దమ్ముంటే చంద్రబాబును వదిలేయి. చంద్రబాబు పార్టీ చంద్రబాబుకు ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే పొత్తులు గిత్తులు లేకుండా నీ కష్టంతో నీ శ్రమతో నువ్వు ఒక్కడో నిలబడి నీకు గెలిచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పెళ్ళంగా ఉంది రమ్మని పిలవరా. సైకో మదప వేణుగా నువ్వు ఆ మగవాళ్ళే బతకనివ్వట్లా, కామ పిశాచివు నువ్వు. ఆడవాళ్ళని ఇంకేం బతకనిస్తావు నువ్వు గెలిస్తే? గెలవనిస్తారా నిన్ను? ఇదంతా చూసిన వాళ్ళు ఆలోచించరా? బుద్ధితో బుర్రతో ఆలోచించరా? మగవాళ్ళనే పెళ్ళాలుగా కోరుకుంటున్నాడు, ఏదో మన పిల్లల్ని ఏం చేస్తాడు ఈడు రేపు పొత్తేనని ఆలోచించరా? కొద్దిగన్నా కడుపు కన్నం తినే వాళ్ళు ఆలోచిస్తారు కదా. ప్రజలను కాపాడడానికి మేము పొత్తుతో వస్తున్నామని చంద్రబాబు అంటున్నాడు. ప్రజలను కాపాడేవాడు మొగోళ్ళని పెళ్ళాలుగా కావాలని కోరుకుంటాడయ్యా. ఏం మాటలయ్యి, జనం నమ్మేటట్టు ఉండాలి. ఒక చిన్న పిల్లడికి చెప్పి చూడండి ఈ విషయాన్ని, చిన్న పిల్లలకి చెప్పి చూడండి. పాపం నీతిమంతుడు న్యాయాధిపతి, న్యాయం కోసం వచ్చిన ఆయన, జనాన్ని కాపాడుతాకు వచ్చిన ఆయన మగవాళ్ళని పెళ్ళాలుగా కోరుకుంటున్నాడయ్యా ఈ సైకోగాడు, ఏంటి కామ పిశాసి అని చెప్పి ఒక్కసారి చెప్పి చూడండి. ఏమంటారా పిల్లలు? వచ్చే ఎలక్షన్లు ఎవరు గెలవచ్చు అంటారు?
జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని నేను తప్పకుండా చెప్తున్నా. నేను గంటా పదంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు, తప్పకుండా సీఎం అవుతాడు. వీళ్ళు 2 పార్టీలతో పొత్తుతో వీళ్ళు 2 పార్టీలు కాదు, వాళ్ళు 10 మంది ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నా కూడా మళ్ళీ సీఎం జగన్ గారు ఉంటాడని నేను సభాముఖంగా నేను చెప్తున్నానయ్యా. ఇది మాత్రం పక్కా.